హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్ అండి. ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇక్కడ వాల్ డెకరేషన్ అయితే సూపర్గా ఉంది కదండి. ఈ వాల్ డెకరేషన్ మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అది కూడా ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితో మనము చక్కగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఈ వాల్ డెకరేషన్స్ నేను దేంతో చేశాను అనేది చూపిస్తాను అనమాట మీకు ఇప్పుడు. అయితే నేను ఇక్కడ కొన్ని అగ్గిపుల్లలను తీసుకున్నానండి. ఇక్కడ మనకు అగ్గిపుల్లలు అయితే ఇంట్లో అందరికి అవైలబుల్గా ఉంటాయి కదా. వాటిని ఇలా చిన్నగా మనకు ఏ సైజ్ అయితే వాల్ డెకరేషన్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా చిన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత మనము ఒక చిన్న క్యాప్ని తీసుకొని కానీ లేదా బాటిల్ మూతని కానీ తీసుకొని చక్కగా ఇలా మనము రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ముందు సర్కిల్గా కట్ చేసి ఇలా రౌండ్గా కట్ చేశాను కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము దగ్గర ఏ గమ్ ఉంటే ఆ గమ్ని తీసుకోవాలి. ఫెవికాల్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. తీసుకొని ఈ అగ్గి పుల్లలని మనము ఈ పేపర్కి అంటించుకోవాలన్నమాట. నేను ఇక్కడ బ్లాక్ కలర్ అట్టతో చేద్దామని బ్లాక్ కలర్ వేసి అట్టను ప్రిపేర్గా ఉంచుకున్నాను కాబట్టి నేను ఇక్కడ అయితే బ్లాక్ కలర్ తీసుకున్నాను. మీరు ఏ కలర్ అయితే అడుగున పెట్టేస్తున్నారో ఆ కలర్ని తీసుకున్నా పర్వాలేదు. ఇలా చక్కగా తీసుకొని మనము పుల్లలను అన్నింటినీ కూడా కరెక్ట్గా వచ్చేటట్టుగా మనము అంటించుకోవాలన్నమాట. చూడండి, ఇలా అంటించుకోవాలన్నమాట. మనకు రెడీ అయిపోయిందనమాట. ఇలాగే నేను మనకు ఎన్నైతే అవసరం ఉంటాయో అన్నింటినీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక రౌండ్గా ఉండే బౌల్ కానీ లేదంటే ఏదైనా తీసుకొని మనం రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే అందులోకి ఫ్లవర్స్ కావాలి కదండి. ఆ ఫ్లవర్స్ కోసం మనం ఇలా రౌండ్గా కలర్ షీట్ పేపర్ని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే వైట్ కలర్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా అందంగానే ఉంటుందన్నమాట. అయినా మన చేతితో చేసినవి మన ఇంట్లో కనబడుతుంటే మనకు ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పానన్నమాట. వాటిని మనము ఇలా రౌండ్గా కట్ చేసిన తర్వాత చక్కగా చూడండి, నేను లోపలనే మనకి ఎక్కడ కట్ అవ్వకుండా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత బయట ఉన్న ఎడ్జ్ పార్ట్ నుంచి మనము రౌండ్గా రోల్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ జారిపోకుండా మనము చక్కగా పట్టుకొని ఇలా రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా రౌండ్గా రోల్ చేసిన తర్వాత మనము అడుగు భాగాన ఫెవికాల్తో చక్కగా ఇలా అంటించేసుకోవాలన్నమాట. సింపుల్ అండి, చూసారు కదా ఎంత ఈజీగా మనమైతే ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ముందే అన్ని ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇలా ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసిన తర్వాత మనకు కిందికి బుట్టల్లా తగిలించుకోవడం కోసం నేను ఇక్కడ వైట్ పేపర్ని తీసుకున్నానండి. వైట్ పేపర్ని తీసుకొని చక్కగా ఇలా రోల్ చేసుకొని స్టిక్స్ లెక్క రెడీ చేసుకోవాలన్నమాట. ఎడ్జ్లో గమ్ పెట్టి అంటించుకోవాలి, లేదంటే మనకు ఉండదు కదా, ఊడిపోతుంది. ఇలా నేను 3 స్టిక్స్ని అయితే తీసుకున్నాను అనమాట. దానికి బ్లాక్ కలర్ పెయింట్ వేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియోలో కూడా నేను వైట్ కలర్తో రెడీ చేసుకుంటే నాకు గోడ సేమ్ కలర్లో కలిసిపోయాయి అనమాట. అందుకే బ్లాక్ని కాంబినేషన్లో తీసుకున్నాను. మీకు ఎలా కాంబినేషన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటే అలా వేసుకోండి. అలాగే ఇక్కడ నేను అట్టముక్కని చక్కగా మనకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దిల్ షేప్లో కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే రౌండ్గా అయినా సరే, సర్కిల్లో అయినా సరే, ఎలాగైనా రౌండ్గా కట్ చేసుకోవచ్చు అనమాట మీరు. నేనైతే ఇక్కడ దిల్ షేప్లో కట్ చేసుకున్నాను. దానిపైన మనం ఇందాక చేసుకున్న అగ్గిపుల్లలది ఫ్లవర్ లాగా చేసుకున్నాం కదా, ముందు సెంటర్లో పెట్టేసుకోవాలన్నమాట. నేను పైన సెంటర్లో కింద సెంటర్లో ఫస్ట్ పెట్టేశాను. ఆ తర్వాత మనము మిగిలిన వాటిని సైడ్లకి నీట్గా ఇలా అంటించుకోవాలి. ఒకదానికి ఒకటి అంటకుండా మనకి, ఎందుకంటే ఒకదానికి ఒకటి తగిలితే కింద పడిపోతూ ఉంటాయి, అంటుకోవు కదా సరిగ్గా. అలా చక్కగా మనము నీట్గా అంటించేసుకోవాలన్నమాట గమ్ పెట్టుకొని. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా నీట్గా అంటించేసుకోవాలి. ఇలా అంటించిన తర్వాత నేను ఇక్కడ పెయింట్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర పెయింట్ అవైలబుల్గా లేకుంటే వదిలేయచ్చు. పెయింట్ అవైలబుల్గా ఉంటే వేసుకోండి. ఒకటే కలర్ అయినా వేసుకోవచ్చు, మీకు నచ్చినన్ని కలర్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4 కలర్సో 5 కలర్సో వాడాను అనమాట. నేను అంతగా లెక్కెట్టుకోలేదు. కాకపోతే నేను ఇక్కడ కలర్స్ ఉన్నాయి కాబట్టి యూజ్ చేస్తున్నాను. లేకపోతే మీరు నార్మల్గా అయినా ఫ్లవర్స్ అంటించుకున్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా నేను ఎక్కడెక్కడ ఏ కలర్ ఫ్లవర్ పెట్టాలి అనుకుంటున్నానో అక్కడక్కడ ఆ కలర్తో డెకరేషన్ అయితే చేసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ రెడ్ని చేసేసాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనము బ్లూ కలర్ని తీసుకొని బ్లూ కలర్ ఫ్లవర్స్ మనం ఎన్నైతే రెడీ చేసుకున్నామో అన్ని ఫ్లవర్స్కి అగ్గిపుల్లలని కూడా బ్లూ కలర్తో మనము ఇట్లా గ్రాండ్గా కనిపించడం కోసం డెకరేట్ చేసుకుంటున్నాను. చూసారు కదా.
ఇలాగే అన్ని పువ్వులన్నింటినీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట. పువ్వులను అంటించిన తర్వాత రిటర్న్కి చేసేసి ఇందాక స్టిక్స్ రెడీ చేసుకున్నాం కదండి, వాటికి గమ్ము మనము పెట్టేసుకొని మనకి ఎంత డిస్టెన్స్లో పెట్టాలి అనుకుంటే అంత డిస్టెన్స్లో పెట్టుకొని చక్కగా వాటిని అంటించుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అంటించుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనము కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా కట్ చేసుకొని వాటిని చక్కగా ఆరనివ్వాలి, ఎందుకంటే అవి కొంచెం వెయిట్గా ఉండడం వల్ల తొందరగా అంటుకోవు కదా. ఇలా ఆరనిచ్చిన తర్వాత పైనుంచి మనము ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉంచుకున్నాం కదా, వాటిని ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఓవర్గా డెకరేషన్ అయితే ఇలా ఉందన్నమాట. నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు